ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన స్టేట్మెంట్ లేదా ఒక వార్నింగ్ అనుకోవచ్చు, లేదా ముందస్తు సూచన అనుకోవచ్చు. సభలో ఆయన చెప్పింది ఇప్పటికి 3 రోజులు, 4 రోజులు గడుస్తున్నా కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఇదే ప్రస్తుతం అందరూ కూడా చర్చించుకుంటూ ఉన్నారు. అయితే దేని మీద? ముఖ్యంగా బంగారానికి సంబంధించి. ఆయన అన్ని విషయాల్లో చెప్పారు. ఆయిల్ చెప్పారు, వాహనాల వినియోగం తగ్గించుకోమన్నారు, ఎలక్ట్రిక్ వాహనాలు వాడమన్నారు. అలాగే విదేశాలకి మనం యాత్రలకు వెళ్తూ ఉంటాం. సో వాటిని తగ్గించుకోమన్నారు. సో ఇలా ప్రతిదాన్ని తగ్గించుకోమన్నప్పటికీ కూడా ముఖ్యంగా బంగారం గురించి ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పి వెళ్ళారో వెంటనే నైట్‌కి నైటే బంగారం రేట్ అనేది దారుణంగా పెరిగిపోయింది. అలాగే షేర్స్ లోని అత్యంత ఎక్కువగా దూసుకుపోతూ ఉంది. బట్ బంగారం రేటు చాలా దారుణంగా పెరిగింది. అయితే ఈ విషయంలో మాత్రము భారతీయులందరూ కూడా చాలా కంగారు పడుతున్న పరిస్థితి. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజను, ఆడపిల్లలకి అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకోవాలి. ముఖ్యంగా అబ్బాయిల కన్నా ముఖ్యంగా అమ్మాయి ఉన్న వారికి చాలా ఇబ్బంది. పెట్టుపోతులకి బంగారాన్ని విరివిగా వాడుతూ ఉంటాము. బంగారాన్ని కొంచెం మన స్థాయిని చూపించుకోవడానికో లేదా అలంకారప్రాయంగా కూడా అమ్మాయికి బంగారమే పెట్టుకుంటూ ఉంటారు. మరి అసలు ఎలాంటి నిల్వ లేకుండా రూపాయి రూపాయి దాచిపెట్టి పెళ్లికి కొందామో నాకు 5 లక్షలు 10 లక్షలు దాచుకున్న వాళ్ళకి ఇప్పుడు ఒక 10 లక్షల బంగారం కొనే స్థితిలో దాచిన డబ్బు 30 లక్షలకి 40 లక్షలకి దాటిపోయింది. అంటే అసలు కొనలేని పరిస్థితి. కేవలం మంగళసూత్రంతోనే పెళ్లిని సరిపెట్టేయాలా అన్న ఒక నిరుత్సాహానికి అందరినీ కూడా గురి చేస్తుంది. అసలు మరి ఈ రోజు ప్రస్తుతము బంగారం ధర ఎంత పెరిగింది అనేది చూసుకుంటే ఇంచుమించుగా 14,000 పెరిగింది. సో నాట్ ఎన్ ఈజీ అసలు. తులం బంగారం మీద 14,000 పెరిగిందనంటే అసలు ఆలోచించండి. రాత్రికి రాత్రే 14,000, ఒకప్పుడు తులమే 14,000 ఉండేది. సో అలాంటిది ఇప్పుడు 14,000 ఒక గ్రాముకు పెరిగిందనంటే అసలు ఎక్కడికి పోతుంది? ఎలా? అసలు ఏంటి పరిస్థితి? అసలు సామాన్యుడికి ఇంకా బ్రతికే ఛాన్సే ఇవ్వరా ఎవరు కూడాను కేంద్రంతో కలిపి. ఎందుకంటే ఎక్కడెక్కడో బంగారం నిల్వలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించి ఏదైనా ఒక ఆలోచన చేస్తే బాగుంటుంది. ఆ బంగారాన్ని కొంత తీసి ఒక లిమిట్ పెట్టడమో ఏదైనాను. అట్లీస్ట్ సామాన్యులకి ఇన్ని గ్రాముల బంగారం అంటే ఒక 5 తులాలో 10 తులాల వరకు ఒక ఎగ్జంప్షన్ ఇచ్చి అంతకన్నా ఎక్కువ కొంటే అప్పుడు ట్యాక్స్ కొంచెం దాని మీద ట్యాక్స్ డ్యూటీస్ అనేవి ఎట్లాగా ఏంటనేది ప్లానింగ్ చేస్తే బాగుంటుంది. సో అదేమీ లేకుండా బ్లంట్ గా ఒకేసారి పెంచేశారు. సో అది ఎంత పెరిగింది అనేది ఒకసారి చూసుకుంటే వెండి ధరలు, బంగారం ధరలు పసిటి 14,000 రూపాయలు అయితే పెరిగింది. అలాగే 20,000 రూపాయలు కేజీ వెండి మీద పెరిగిందని చెప్తూ ఉన్నారు. అయితే గుడ్ రిటర్న్ వెబ్సైట్ ప్రకారం మనకి దాని నుంచి అందిన డీటెయిల్స్ ప్రకారం ఏంటంటే ఈ రోజు ఉదయం 10 గంటల టైంకి హైదరాబాద్ బులియన్ మార్కెట్ లోని 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కసారిగా 1,67,890 రూపాయలు. అంటే ఆల్మోస్ట్ 1,70,000 ఇంకా చేరిపోతుంది. అది రేపటికి ఎలా ఉంటుంది అనేది అంచనా వేసుకోవచ్చు మనం. ఇంచుమించు వాళ్ళు తరుగులు అవి ఇవి అంతా కలిపి మొత్తానికి 1,70,000 వరకు దాన్ని తీసుకుని వెళ్ళిపోతారు. సో 1,70,000 అంటే ఇప్పుడు కొనే పరిస్థితి కాదు ఎవరికీను. అలాగే ఇక గతం ముగింపుతో పోల్చుకుంటే మనకి ఇప్పుడు 13,910 రూపాయల మేర మనకి పెరిగినట్లుగా అనిపిస్తుంది. ఒకే రాత్రిలో 13,000 ఒకేసారి పెరిగిపోయింది. అలాగే 22 క్యారెట్లు 10 గ్రాముల ధర 12,750 పెరిగింది. 22 క్యారెట్లు అయితే 1,53,900 రూపాయలు అయితే ఉంది. అలాగే వెండి ధర నిన్నటితో మనం పోల్చుకుంటే 20,000 రూపాయల మేర పెరిగింది. మనం మొన్నే అనుకున్నాము 2 లక్షలకు వచ్చింది వెండి 4 లక్షల నుంచి, కొంచెం ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి అని. అలాగే బంగారం ధర కూడా 1,70,000 80,000 ఉన్నది 1,40,000కి అలా వచ్చింది, 35,40కి వచ్చింది, ఎవరైనా కొనుక్కోండి అని. బట్ ఇప్పుడు మళ్ళీ ఒకేసారి ఉన్నట్టుండి 14,000 పెరిగిపోయిందంటే ఎవరికి కూడా నిజంగానే సామాన్యుడికి చేతగాని పరిస్థితి. చేతులు మొత్తం కట్టేసినట్టు అయిపోయింది. ఇప్పుడు వెండి ధర కూడా 3,10,000 రూపాయలుగా ఇక్కడ చూపిస్తూ ఉంది. సో అత్యంత దారుణంగా ఉందండి నిజంగాను. అలాగే మనం చెన్నైలో గోల్డ్ కొంచెం తక్కువ ఉంటుంది, ప్యూర్ గోల్డ్ దొరుకుతుంది రేట్ అని అనుకుంటుంటాం. బట్ ఇక్కడ కూడా 24 క్యారెట్ల బంగారం ధర 1,68,000. పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు. ఒక 1,500 2,000 రూపాయలు డిఫరెన్స్ ఉంది. ఇది పెద్ద డిఫరెన్స్ ఏమి కదా. అది ఎక్కడ కొన్నా ఒకటి. మనం ఎక్కడి నుంచి చెన్నై వెళ్ళి కొని తెచ్చుకున్నా ఒకటే, ఇక్కడే కొనుక్కున్నా ఒకటి. ఆ చార్జెస్ అన్ని దీనిలో సరిపోతాయి మనకి. అలాగే ఢిల్లీలో కూడా 1,68,000 రూపాయలు ఉంది. ముంబైలో 1,67,890 ఉంది. సో హైదరాబాద్ ఇది ఒకలాగే ఉంది. అండ్ చెన్నైలో 22 క్యారెట్లు 1,54,000 ఉంది. ముంబైలోనే 1,53,900 ఉంది. ఇదంతా 22 క్యారెట్లు 1,54,000 ఉంది. ఇవన్నీ 22 క్యారెట్లు. అలాగే మొత్తం దేశంలోని వెండి కిలో ధర సగటున 20,000 మేర అయితే అన్ని చోట్ల అలాగే కనిపిస్తుంది. ఇక కేరళలోని కొంచెం తక్కువ కనిపిస్తుంది వెండి. 3,03,000 రూపాయలు ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే అంతర్జాతీయ మార్కెట్ లోని 24 క్యారెట్ల ఔన్స్ బంగారం ధర $4,700 తెలుస్తోంది. అలాగే ఔన్స్ వెండి ధర $86 ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక మొత్తానికి ఏదైనా కూడా రూపాయి మారకం విలువ ఆల్ టైమ్ కష్టాన్ని అయితే పూర్తిగా
తాకడం నేపథ్యంలోని ఈ స్థాయి అంతా పైకి వెళ్ళిపోయింది. బంగారం పూర్తిగా రేట్ అయితే పెరిగిపోయింది. ఏదైనా కూడా ఇది ఇప్పటికున్న బంగారం రేట్స్, ఈ రోజు రేట్స్ ఇవి. సో రేపటికి ఎలా ఉంటుంది, ఇంకొక రోజుకి ఎలా ఉంటుంది అనేది గతంలో చెప్పినట్టు తగ్గుతుందేమో అని అయితే హోప్ ఇవ్వలేము. పూర్తిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. 2,00,000 తాకుతుంది బంగారం అని అయితే వార్త వినిపిస్తోంది. నిజంగానే 2,00,000 మార్కును గనక తాకితే మాత్రము చాలా దయనీయమైన పరిస్థితి అందరిది కూడా. చాలా 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 బాధాకరంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాం కదా, ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక మనం ప్రభుత్వాన్ని అని దాని గురించి డిస్కస్ చేయడం కూడా ఇంకా అనవసరమే. అంటే చర్చలు జరుగుతాయి, బట్ నిర్ణయం అయితే ఇంక అదే ఉంటుంది. ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. పెరిగిన ధరలు దిగడం అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 60,000 70,000 ఉండేది 2 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 1,70,000 అయిందనంటే ఇంచుమించు ఎంత శాతం పెరిగింది చూడండి. 60% పెరిగినట్టే కనిపిస్తుంది. సో ఈ 60% నుంచి మళ్ళీ ఆ పర్సెంట్‌కి రావడం అనేది ఇంపాసిబుల్ అసలు. సో 1,00,000 దిగుతుంది బంగారం అనే ఆశ ఇంక మనం వదులుకోవచ్చు అని అనిపిస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ తెలియజేయండి.